బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మరి చాలా వరకు అందరికీ కూడా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో శారీ ఎలా కట్టుకోవాలి అన్న డౌట్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎలా కట్టుకుంటే అందంగా కనిపిస్తాము, ఎంత తొందరగా కట్టుకోవచ్చు అన్న క్వశ్చన్స్ అయితే ఉంటాయి, రైట్? సో ఈ క్వశ్చన్స్ అన్నిటిని క్లియర్ చేయడానికి మనతో పాటు దీప్తి గారు ఉన్నారు, శారీ స్టైలిస్ట్. సో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం దీప్తి గారు. నమస్తే సిరి గారు. సో చాలా మందికి కూడా మనం మాట్లాడుకున్నాం ఎన్నో వీడియోస్లో కూడా శారీ ఎలా కట్టుకుంటే అందంగా కనిపిస్తాము అండ్ ఈజీగా ఎలా కట్టుకోవచ్చు అని. ఒక్కసారి దాని గురించి మాకు ప్రాక్టికల్గా కట్టి చూపిస్తారా? ఓకే అండి, ష్యూర్. మనం ఆల్రెడీ ప్రీప్లీట్ చేసి పెట్టేసాము శారీ. ఓకే. సో ఇది పట్టు శారీ. మనం మెయిన్గా ప్రీప్లీటింగ్, బాక్స్ ఫోల్డింగ్ పట్టు శారీస్ మీద మనకి బాగా సెట్ అవుతాయి. ఓకే. సో ఏదన్నా ఫంక్షన్ అకేషన్ ఉన్నప్పుడు మనం ఎక్కువగా యూజ్ చేసేది పట్టు శారీస్ కాబట్టి సో ఇవి ముందుగానే ప్రీప్లీట్ చేసి పెట్టుకుంటే ఈజీగా 2 minutesలో డ్రేపింగ్ చేసేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇది ప్రీప్లీటెడ్ శారీ డ్రేప్ ఎలా చేసుకోవాలో చాలా మందికి డౌట్ ఉంది. అవును. సో అది క్లియర్ చేయడానికి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనండి. సో మనకి ఫస్ట్ ప్రీప్లీటెడ్ శారీ ఎలా డ్రేప్ చేయాలంటే, సెంటర్ ప్లీట్స్ ఆల్రెడీ మనం సెట్ చేసి పిన్ సెక్యూర్ చేసాము. సో సెంటర్ ప్లీట్స్ని ముందుగానే మీకు మీ నావెల్కి ప్యారలల్గా పెట్టుకొని తర్వాత ఈ హిప్ టక్ని టక్ చేసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా లోపలికి ఇలా టక్ చేసుకునేటప్పుడు మీరు చూసుకోండి, ఈ ప్లీట్ కనుక మీకు ఇలా రాకూడదనమాట, పక్కకి ఫోల్డ్ ఏం లేకుండా చూసుకొని దాన్ని బట్టి ఈ హిప్ టక్ని టక్ చేసుకోండి. ఓకే. సో హైట్ చూసుకొని ఎగ్జాక్ట్గా ముందు మనం టక్ చేసుకునేటప్పుడు కూడా ఈ ఎండ్స్లో టక్ చేస్తాము అండ్ తర్వాతే మనం మిడిల్లో టక్ ఇన్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ మనకి ప్లెయిన్ ఉండాలన్నమాట, ఎటువంటి ఫోల్డ్స్ ఉండకుండా కంప్లీట్ ప్లెయిన్ ఉండేలాగా టక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ బ్యాక్ ఇట్. సో కంప్లీట్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అంతే. సో హైట్ కరెక్ట్గా చూసుకొని ఫస్ట్ ఎండ్స్లో మనం టక్ చేస్తాము, తర్వాతే మిడిల్లో టక్ చేస్తాము. సో అలా ఎండ్లో మనము టక్ చేసినప్పుడు నీట్ ఫోల్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి అంటారు? అవునండి. ఇక్కడ ఎలాంటి ఫోల్డ్స్ లేకుండా మనం ప్లెయిన్ ఉండేలాగా చూసుకొని టక్ చేసుకోవాలి. ఓకే. సో ఈ పట్టు శారీస్ మనకి ఏంటంటే హెవీగా ఉంటాయి కదా, సో ఈ ప్లెయిన్గా ఉండేటట్టు టక్ చేసుకోకపోతే మనం ఇంకా హెవీగా ఎక్కువ వాల్యూమ్ క్రియేట్ అవుతుంది. సో అలా కాకుండా కంప్లీట్ ప్లెయిన్ ఉండేలాగా టక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ చెస్ట్ ప్లీట్స్ కూడా మనం ఆల్రెడీ ఐరన్ చేసి పెట్టాము. దీన్ని కంప్లీట్గా టర్న్ చేసేసుకొని ఇక్కడ ఒక పిన్ని మనం ముందుగానే సెక్యూర్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే ఆల్రెడీ పిన్ చేసాము, బట్ ఏంటంటే ఇంకొకటి ఎక్స్ట్రా పిన్ పెట్టుకుంటే ఇవి ఆల్రెడీ ప్లీట్స్ ఈ పిన్ రిమూవ్ చేసేస్తే మీకు ప్లీట్స్ అన్నీ మళ్ళీ పోతాయి, మీరు మళ్ళీ అరేంజ్ చేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఎక్స్ట్రా పిన్ ఒకటి పెట్టుకోండి. ఈ పిన్నింగ్ చేసేటప్పుడు కూడా నేను ఇక్కడైతే నార్మల్గా పెడుతున్నాను. సో కంప్లీట్ డ్రేపింగ్ అయిన తర్వాత మనం ఈ పిన్ని రిమూవ్ చేసి పిన్నింగ్ టెక్నిక్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఓకే. సో ఇలా పిన్ని పెట్టేటప్పుడు లోపలికి కనిపించకుండా లోపలికి పెడతాము. సో పైకి కనిపించదు అన్నమాట పిన్. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు వెనకాల బ్యాక్ కొంగు మనకి హైట్ ఎక్కువ పెట్టుకుంటే కూడా శారీ లుక్ బాగుంటుంది అని. అది నిజమేనా అండి? అవునండి. హైట్ తక్కువగా ఉన్న వాళ్ళు పళ్ళు లెంత్ అనేది కొంచెం లాంగ్ పెట్టుకోవాలి. ఓకే. లాంగ్ పెట్టుకుంటే మీకు హైట్ ఎక్కువ కనిపిస్తారు. సో ఇలా పిన్ సెక్యూర్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం ఈ ప్లీట్ అనేది ఎప్పుడు కూడా మనకి పైకి వెళ్ళకూడదు. సో ఇక్కడి నుంచే మనకి స్టార్ట్ అవ్వాలి. సో ఇవన్నీ నీట్గా ఇవి అరేంజ్ చేసుకొని ఇది మనకి ఎంత టైట్గా మీరు పుల్ చేయగలిగితే అంత టైట్గా బాగుంటుందంట. అవును. ఓకే. మనం సెంటర్ ప్లీట్స్ ముందుగానే పెట్టుకోవద్దు అంటారు, అంటే ఇవన్నీ సెట్ చేసాకనే అవి పెట్టుకోవాలంట. ఓకే. అండ్ ఇలా సైడ్కి ఫోల్డ్స్ వచ్చినప్పుడు ఎలా కవర్ చేయాలండి వాటిని? సో ఏ సైడ్ ఇక్కడ ఈ పార్ట్ మనకి ప్లెయిన్గానే ఉంటుంది. మనం ఈ సైడ్ ప్లీట్స్ని డ్రేప్ చేసుకునేటప్పుడే మనం సెట్ చేసుకుంటాం. ఓకే. సో ఇలా ట్విస్ట్ చేసి సెట్ చేస్తాం.
సో మినిమం ఇవి 3 నుంచి మ్యాక్సిమం 6 వరకు పెట్టుకోవచ్చు. ఓకే. జనరల్గా 3 ఎనఫ్ అంటారా, లేదు అంటే వాళ్ళ బాడీ మెజర్మెంట్ బట్టి మనం సెట్ చేసుకోవాలి అంటారా? 3 మ్యాక్సిమం సరిపోతుందండి. ఎందుకంటే ఇప్పుడు బ్రైడ్స్ ఉంటారు. బ్రైడ్స్ ఎక్కువ టైం వాళ్ళు కూర్చుని లేచి అలా ఉంటారు కాబట్టి వాళ్ళకి 3 మినిమం సరిపోతాయి. ఓకే. సో ఎక్కువ పెట్టుకుంటే మనకి ఉండవు కాబట్టి 3 ఈజ్ ఎనఫ్. ఓకే. అది ఎలా ఫోల్డ్ చేయాలండి? ఎలా ఫోల్డ్ చేస్తే నీట్గా కనిపిస్తుంది అంటారు? ఇప్పుడు మనం ఇక్కడ పిన్ని సెక్యూర్ చేసుకుంటాం. ఇది కూడా డబల్ టక్ ఇన్ లాగా చేస్తాము. ఓకే. సో కంప్లీట్గా డబల్ టక్ ఇన్ చేస్తే మీకు ఎక్కువ టైట్నెస్ ఉంటుంది. ఓకే. సో ఈ ప్లీట్ అనేది పోకుండా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఇలా ట్విస్ట్ చేస్తాం. ట్విస్ట్ చేస్తే మీకు ఈ ప్లీట్స్ కనిపిస్తాయి. సో వీటిని మనం సెట్ చేసుకుంటాం ఒక్కొక్కటిగా. సో 2 ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత ఇంకొక పిన్ని ఎక్స్ట్రా సెక్యూర్ చేసుకోండి. అప్పుడు ఇవి ఇలానే ఉంటాయి ఇంకా. ఓకే. అండ్ ఎక్స్ట్రా ఇంకొక ప్లీట్. ఈ 3 ప్లీట్స్కి కలిపి మళ్ళీ పిన్ సేమ్ డబల్ టక్ ఇన్లా చేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇక్కడ మనకి ఇక్కడ కంప్లీట్గా ప్లెయిన్ ఉండాలి. ఇన్ కేస్ మీకు ఇలా వెళ్ళిపోతుంది అంటే కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఇక్కడ లూజ్ అయ్యేలాగా చూసుకొని ఎక్స్ట్రా తీసుకోండి. అలా ఎక్స్ట్రా వచ్చింది మనం ఎలా కవర్ చేయొచ్చు అంటే? సో కంప్లీట్గా మనం ఇక్కడ ఆల్రెడీ మనం ముందే హిప్ టక్ ఇన్వి ఇక్కడ పెట్టి టర్న్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ లేదు. ఓకే. మనం ఎక్కువ టక్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీరు ముందుగా ఎక్కువ ఉంది ఈ పార్ట్ అనుకుంటే కంప్లీట్ బ్యాక్ సైడ్కి తీసుకెళ్ళిపోయి ఇక్కడ టక్ చేసేసుకోవాలి కంప్లీట్. ఓకే. అలా చేసుకుంటే ఉబ్బుగా ఏమి అనిపించదా అండి? ఏముండదండి. కంప్లీట్ బ్యాక్కి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి సెట్ అవుతుంది. ఓకే. సో ఇవి హిప్ టక్ ఇన్ చేసుకునేటప్పుడు మనం మెయిన్గా ఇంకొకటి ఏమడుగుతారంటే మనం హీల్స్ వేసుకొని డ్రేప్ చేసుకోవాలా లేదా నార్మల్గానా అని. హీల్స్ వేసుకొని డ్రేప్ చేసుకుంటే మీకు కరెక్ట్ పర్ఫెక్ట్ హైట్ ఉంటుంది. ఓకే. తెలుస్తుంది మీకు కరెక్ట్గా. సో ఇక్కడికి చూసుకొని కంప్లీట్గా టక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కంప్లీట్ బ్యాక్ సైడ్కి తీసుకొని వెళ్ళిపోయి ఇక్కడ కూడా సేమ్ ఇందాక చెప్పినట్టు మనకి ప్లెయిన్ ఉండాలి. ఓకే. ఫోల్డ్స్ ఏం లేకుండా. ఆల్మోస్ట్ అయిపోయింది కదండి? అవునండి, ఆల్మోస్ట్. ఫినిషింగ్ టచ్ చేస్తారా? నెక్స్ట్ ఈ ప్లీట్స్ని మనం ఆల్రెడీ పెట్టాం కాబట్టి ఇవి టైట్ అవ్వడానికి ఇక్కడ ఈ పార్ట్ని మనం కిందకి పుల్ చేస్తాం. సో ఇది పుల్ చేస్తే ఇవి టైట్ అవుతాయి ఆటోమేటిక్. ఎస్, అవును. సో ఇక్కడ కంప్లీట్గా ఇలా పుల్ చేసుకొని ఈ ప్లీట్స్ని సెట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఆల్రెడీ పిన్ రిమూవ్ చేయలేదు. సో ఈ పార్ట్ని ఇప్పుడు రిమూవ్ చేసి ఇంకా ఏమైనా టైట్ కావాలి అంటే బ్యాక్కి కంప్లీట్గా రిమూవ్ చేసి మళ్ళీ పిన్ చేస్తాము. ఓకే. సో ఇప్పుడు కంప్లీట్ అంతా అయిపోయిందండి డ్రేపింగ్. సో
చాలా చక్కగా అండ్ చాలా నీట్గా అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది అండ్ చాలా తొందరగా కూడా మీరు కట్టారు. అండ్ మా అందరికీ కూడా ప్రాసెస్ అనేది చాలా ఈజీగా చేసేసారు దీప్తి గారు. అండ్ ఇలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు శారీని ఎలా కట్టుకోవాలి, బిగినర్స్ ఎస్పెషల్లీ ఇది ఇనిషియల్గా కట్టుకునేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనని మెయిన్గా క్లాసెస్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, వర్క్షాప్స్ ఎప్పుడు ఉన్నాయి అని అడుగుతున్నారు. ఏం చెప్పొచ్చు, అందులో ఏమేమి డిస్కస్ చేస్తూ ఉన్నారు? సో మనం ఈ వర్క్షాప్లో వచ్చేసి ప్రీ ప్లీటింగ్, బాక్స్ ఫోల్డింగ్, మెయిన్గా సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ డ్రేపింగ్, ప్రీ ప్లీటెడ్ శారీ ఎలా డ్రేప్ చేయాలి, కంప్లీట్ బాడీ మెజర్మెంట్స్తో మీరు ఈ వర్క్షాప్ అటెండ్ అయితే మీ ఓన్గానే మీరు ప్రీ ప్లీట్ చేసి ఎవరికైనా లైక్ పర్సన్ మీ దగ్గర లేకపోయినా కూడా వాళ్ళ హైట్ అండ్ వేస్ట్ సైజ్ అడిగి మీరు ప్రీ ప్లీట్ చేసి ఇవ్వచ్చు. ఓకే. సో ఈ వర్క్షాప్కి అటెండ్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. అండి. సో చూసారు కదా, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే అండ్ అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ చేయండి. అండ్ దాంతోపాటు మీరు అడిగినట్టుగా చాలామంది కూడా చూస్తున్న వ్యూవర్స్ అయితే క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి అని, మరి దాని గురించి డీటెయిల్డ్గా మీకు క్లాసెస్ గురించి వివరాలు కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కనుక సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.